నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎంట్రీని చూశారుగా, అనౌన్స్ చేసింది 8 ఏళ్ల క్రితం కాబట్టి బయటకు తెలియని అవాంతరాలను దాటుకొని ఇటీవల సినిమాని అనౌన్స్ చేశారు. దసరా సందర్భంగా సినిమాను ముహూర్తం ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మోక్షజ్ఞ తొలి సినిమా సొంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కనుంది. ఆయన సోదరి తేజస్విని నిర్మాతగా ఆ సినిమా ఉంటుందని ఇప్పటికే చెప్పారు. దాంతోపాటు వేరే నిర్మాణ సంస్థ కూడా సాయం చేస్తుందని టాక్. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా కోసం బాలయ్య 100 కోట్లు పెట్టడానికి ఓకే అయ్యారట. సినిమా ప్రారంభం రోజే ఈ విషయం చెబుతారని అంటున్నారు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను హ్యాండిల్ చేయనున్నారు. ఆయన సిద్ధం చేసుకున్న సినిమాటిక్ యూనివర్స్లోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని ఇటీవల బాలయ్య చెప్పుకొచ్చారు. ఇతిహాసాల్లోని సూపర్ హీరోగా మోక్షజ్ఞ కనిపించబోతున్నాడని బాలయ్య ఇప్పటికే చెప్పాడు కూడా. హనుమాన్ తరహాలోనే ఫ్యాంటసీ టచ్ ఉన్న సినిమాకు భారీగా ఖర్చు అవుతుందని, కాస్టింగ్ అండ్ క్రూ పాన్ ఇండియా లెవెల్లో ఉంటారు కాబట్టి ఆ మాత్రం ఖర్చు తప్పదని అంటున్నారు. మరి తొలి సినిమాకే ఇంత బడ్జెట్ రిస్కా, లేక మోక్షజ్ఞ టాలెంట్కు ఇది సర్వసాధారణమైన విషయమా అనేది సినిమా బయటకు వస్తే కానీ తెలియదు. మరి సింబా ఎలా నటిస్తాడు, ఎలా మెప్పిస్తాడు అనేది ఆసక్తికరమే. బాలయ్యను టాలీవుడ్ జనాలు, అభిమానులు ముద్దుగా సింహం అంటుంటారు. మరి సింహం తనయుడు కాబట్టి సింబా అని ట్యాగ్ లైన్ ఇచ్చేశారు ప్రశాంత్ వర్మ. సినిమా వచ్చే నాటికి ఏ ట్యాగ్ లైన్ ఉంటుందనేది కూడా ఆసక్తికరమే.